ఐఎమ్ రియలీ సారీ ఎవరైనా నా వల్ల ఫీల్ అయి ఉంటే, హర్ట్ అయి. ఒక మనిషి బాడీ షేమింగ్ పై కామెడీ చేయడం అనేది ఎప్పుడూ కామనే. అది తప్పు అని తెలిసినా కూడా చాలా మంది బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా దీపిక రంగనాథన్ మా పరివార్ 100 ఎపిసోడ్ ప్రోమో చూసుకుంటే నాగమణికంట విగ్గుపై ట్రోల్ చేస్తూ ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండలేని బిగ్ బాస్ అంటూ దీపిక రంగనాథన్ కూడా విగ్గు తీసేసి నాగమణికంట ఎమోషన్ ని కామెడీ చేయడంపై ఒక్కసారిగా ఆడియన్స్ షాకింగ్ రియాక్షన్ అయ్యారు. ఒక మనిషి ఎమోషన్ పై కామెడీ చేయడానికి సిగ్గులేదు అంటూ చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ కామెంట్లు కూడా చేశారు. అయితే ఒక ఛానల్లో జరిగే ఏ ఇష్యూ గురించి అయినా పక్క ఛానల్లో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ఛానల్ వాళ్ళని వీళ్ళు, ఈ ఛానల్ వాళ్ళని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అది మన తెలుగులోనే కాదు, ప్రతి లాంగ్వేజ్, ప్రతి టెలివిజన్ లో కూడా కామన్. కానీ సొంత ఛానల్లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్టిస్టులు ఒకే ఛానల్లో జరుగుతున్న షోల్లో జరిగే ఎమోషన్ ను కూడా వాళ్ళకి వాళ్ళే ఇమిటేట్ చేసుకోవడం, అంతేకాకుండా దాన్ని మళ్ళీ ప్రోమోలో వేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా నాగమణికంటకు సారీ చెప్తూ దీపిక రంగనాథన్ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఏదో సరదాగా చేశానని, నేను కూడా షూటింగ్స్ లో విగ్స్ యూజ్ చేస్తానని, ఆ పర్ఫెక్షన్ లో చేశానని, శ్రీముఖి నువ్వు బిగ్ బాస్ కి వెళ్తే ఏం చేస్తావని అడిగేసరికి నేను కూడా నాగమణికంటలా విగ్స్ యూజ్ చేస్తా కాబట్టి అందుకే అలా చేశా అంటూ దీపిక రంగనాథన్ ఒక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇది ఎప్పుడు నిండో వస్తున్న కామనే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మిస్టేక్ చేయడం, మళ్ళీ అందులో మేమేం తప్పు చేయలేదు, అలా ఉండేది ఇలా ఉండేదంటూ, అందుకే చేయవలసి వచ్చేది అంటూ దాన్ని మళ్ళీ కవర్ చేయడం అనేది కామన్.